వివాహం చేసుకుని వచ్చిన వినయ్ కుమార్ బేబీకి ప్రత్యేకమైన వందనము తెలియజేసుకుంటున్నాం. సమయం చాలా అయింది, ఇంకెక్కువ సమయం మనం ఆలస్యం చేయకూడదు కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసుకుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మం గొప్పది. దేవుని నామమునకు స్తోత్రములు. చదువుకున్న వాక్యభాగంలో పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరు కూడా ఏక శరీరమైందని మాట మనం చూస్తుంటున్నాం. పెళ్ళైన తర్వాత పెళ్లిలో ఈరోజు ఏక శరీరంగా ఉంటారు. ఆ తర్వాత జరగబోతున్న విషయాల గురించి ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి వారిద్దరూ ఏక శరీరంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఒక బండి కొనుక్కున్నాడు. ఆ బండి కొనుక్కున్నప్పుడు ఆ కొత్త బండిలో చాలా సంతోషంగా రోజు దాన్ని దుమ్ము పడకుండా మరక అంటకుండా తన బండిని చాలా జాగ్రత్తగా కొన్ని రోజులు బాగా చూసుకుంటాడు. రాను రాను ఏమవుతుందంటే బండి ఏమైతే చెప్పండి, పాతకు పడుతుంది. బండి పాతకు పడినప్పుడు దాన్ని తుడిచేది లేదు, దాని మీద ఇంట్రెస్ట్ కూడా పెట్టడం లేదు. అంటే కొత్త బండికి ఉన్నంత ప్రేమ, కొత్త బండి అంత యొక్క అనురాగం, లేదా దాని మీద కూర్చునే ఒక ఏమంటారు దాన్ని, ఆ ఫీలింగ్ తన యొక్క నేను బండి కొత్త బండి కొనుక్కున్నాను అని అట్లా గర్విస్తూ ఉంటాడు. అయితే రాను రాను ఆ బండి పాత పడిన తర్వాత ఇంక బండి మీద ఇంట్రెస్ట్ ఉండదు. ప్రేమదంపులారా, ఈరోజు ఈ వివాహ వ్యవస్థలో కూడా పెళ్ళైనప్పుడు చాలా బాగానే ఉంటారు, కానీ కొత్తగా చాలా అందంగా ప్రేమానురాగాలతో వర్ధిల్తారు, చాలా సంతోషంగా ఉంటారు. ఒక్కోసారి చూస్తే ఆ జంట ఎంత అందంగా ఉంటుంది, ఎంత ప్రేమగా ఉంది. ఒకరి ప్లేట్లో ఒకరు విడిచిపెట్టి భోజనం చేయరు. అలాంటి ప్రేమ ఆత్మీయతలు కనిపిస్తాయి. రాను రాను ప్లేట్ మారుతుంది. ఏం మారుతుంది? ప్లేట్ మారుతుంది. తర్వాత పడక మారుతుంది. కాబట్టి ఒకే పడకలో ఉన్న వీరు, ఒకే ప్లేట్లో ఉన్న వీరు రాను రాను ఏమైపోతుందంటే ప్లేట్ మారింది. ఎప్పుడు మారింది అని అంటే ఇద్దరు గొడవ పడినప్పుడు మారింది. కాబట్టి భార్య భర్తలు ఎప్పుడైతే గొడవ పడతారో ప్లేట్ మారిపోతుంది, తర్వాత పడక మారిపోతుంది. ప్రేమదంపులారా, ఈ ఉదయకాలంలో ఈ వివాహ వ్యవస్థ ఎంత భార్య భర్తల మధ్యలో ఉంటున్న ప్రేమ, ఆత్మీయత లేదా ఏక శరీరము అనే మాట మనం చూసినప్పుడు వినయ్ కుమార్ బేబీ వారి జీవితాల్లో ఈ దినం వారిద్దరు ఏక శరీరంగా అవుతారు. ఏక శరీరం అయిన నాటి నుండి వారి జీవితాంతం వరకు బండిని ఎలాగ కొత్తగా తీసుకున్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందో అట్లనే కలకాలం తమ జీవిత కుటుంబంలో కూడా ఆ యొక్క భార్య విషయంలో అయితేనే కొత్తగా భార్య కనపడచ్చు, తర్వాత ఆమెకి భర్త కొత్తగా కనపడచ్చు ఈరోజు. కానీ రాబోయే దినాల్లో కూడా ఈరోజు ఏదైతే కొత్తదనం ఉంటుందో అదే కొత్తదనం కూడా ప్రభు వచ్చేంత వరకు, మీ జీవితం ఇక్కడ ఉన్నంత వరకు కూడా ఆ కొత్తదనంతో జీవించాలని నేను కోరుకుంటున్నాను. బైబిల్ చెప్తుంది, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయి. కాబట్టి ఈ దినము ఎన్నో ఉంటాయి వెనుక, కానీ వాటన్నిటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు భార్య భర్తలు వారి యొక్క గురి, వారి యొక్క మనస్సు దేవుని మీద నిలుపుకొని ముందుకు వెళ్తే, ఒక బండి వెళ్తుంది, బస్సు వెళ్తుంటే ఆ బస్సు వెనక ఒకటి రాయబడింది, బస్సు వెనక ఒకటి రాయబడింది. ఏమని చెప్పండి? బండి నడిపే వాళ్ళకి బాగా గుర్తుంటుంది. ఎంతమంది అయితే బండి నడుపుతారో ఆ బండి నడిపే ముందు, నీ ముందున్న బండి మీద ఆ బస్సు వెనక భాగంలో లారీ కానీ ఇంకా బస్సు కానీ ఏదైనా ముందు వస్తున్నప్పుడు వెనక భాగంలో ఒకటి రాసి ఉంటుంది. ఏమని? నిదానమే ప్రధానము అన్నమాట. కాబట్టి ఈ నిదానమే ప్రధానం అనే మాట ఆ ముందున్న బస్సు వెనుకున్న వాళ్ళకి చెప్తున్నది.
మీరు వెనకొచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా రండి, నిదానంగా రండి. ఒకవేళ నేను బ్రేక్ వేసిన అనుకో, మీరు వచ్చి నన్ను గుద్దేస్తారు, కాబట్టి నన్ను కొట్టేస్తారు. అందుకని మీరు నిదానంగా రండి అని చెప్తున్నాను. ప్రేమ పిల్లరా, మన ముందు దేవుడు ఉన్నాడు. మన ముందు దేవుడు ఉన్నప్పుడు మనతో అంటాడు కుటుంబము ఎట్లా ఉండాలంటే యెషయా గ్రంథం 33వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది, కాపురము నిమ్మలముగాను అని మాట ఉంటుంది. ఏమంట? కాపురము నిమ్మలమైనదిగా ఉండాలి. కాబట్టి స్పీడ్గా పోతే ముందు ఏదో ఒకటి జరుగుతుంది, వెనుక ఒకటి జరుగుతుంది. కాబట్టి నీ ద్వారా ముందు స్పీడ్ పోవడం ద్వారా ప్రమాదం పొంచి ఉన్నది. ఒకవేళ సడన్గా బ్రేక్ వేసినా కూడా వెనుకున్న వాడు నీకు వచ్చి ఇబ్బంది కలిగిస్తాడు. అందుకే ఈ కుటుంబ వ్యవస్థలో చాలా నిమ్మలముగా కాపురాన్ని మరి చూసుకుంటూ